ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వివిఆర్ ఎగ్జామ్ టిప్స్ ఛానల్. కొట్టేద్దాం గ్రూప్ 2కి స్వాగతం. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి యూనిక్ అప్రోచ్తో మనం గైడెన్స్ అందిస్తున్నాం. ఇప్పటికే పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి చాలా క్లాసెస్ మనం కంటిన్యూ చేసాం. అందులో పేపర్ 3 ఇండియన్ ఎకానమీ అయితే కంప్లీట్ సిలబస్ బేస్డ్గా మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 3 యూనిట్లని కంప్లీట్ చేసుకున్నాం. అయితే మిత్రులు చాలామంది ఇటీవల నాకు పర్సనల్గా మెసేజ్ చేయడం, కాల్ చేయడం, అడగడం జరిగింది. ఒక అంశం, కరెంట్ ఎకానమీలో ఏ అంశాలు ఎక్కువగా చూడాల్సి ఉంటుంది అని అడిగారు. మంచి క్వశ్చన్ అది. అంటే ముఖ్యంగా నివేదికలు ఏవి చూడాలి అని అడిగారు. కోర్స్ నివేదికలే కాదండి, చాలా అంశాలు కరెంట్ ఎకానమీ అన్నప్పుడు చాలా అంశాలు మనం చూడాల్సి ఉంటుంది. సిలబస్ బేస్డ్ కొన్ని చూడాల్సి ఉంటుంది, సిలబస్కి అంతర్లీనంగా కవర్ అయినవి కూడా కొన్ని చూడాల్సి ఉంటుంది. అయితే ఏవే నివేదికలు, నివేదిక అనగానే అంటే ఇండెక్స్ అనగానే ప్రపంచవ్యాప్తంగాను జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను చాలా సంస్థలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు కొన్ని నివేదికలు ఇస్తాయి. అందులో మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదో తెలుసుకోవడం కష్టం, గుర్తించడం కష్టం, గుర్తుపెట్టుకోవడం కష్టం, రాసుకోవడం కష్టం, నేర్చుకోవడం ఇంకా కష్టం. ఈ నేపథ్యంలో మనకు అవసరమైన నివేదికలు ఏవి? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గ్రూప్ 2 యాస్పిరెంట్స్గా ఇండియన్ ఎకానమీకి సంబంధించి సిలబస్తో పాటు సిలబస్కి ప్రత్యక్షంగానో పరోక్షంగా సంబంధం ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలే ఈరోజు మీకు ముందుకు తీసుకొచ్చాను. చాలా ముఖ్యమైనటువంటి వీడియోగా దీన్ని భావించవచ్చు. సిలబస్తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇది రిలేషన్ ఉంటుంది, కరెంట్ ఈవెంట్స్ సంబంధం ఉంటుంది. ఖచ్చితంగా మనం అప్డేట్ చేసుకోవాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. మన మెటీరియల్, రెగ్యులర్ మెటీరియల్లో చాలా వరకు ఇవి కవర్ కాకపోవచ్చు, కవర్ అయినా ఓల్డ్ డేటా ఉంటుంది. కాబట్టి మనం ఈ డేటా, ఇప్పుడు నేను ఏదైతే నివేదికలు మీకు ఏవేవి అవసరమో అవన్నీ కూడా నేను మీకు వీడియో రూపంలో అందిస్తున్నాను. నివేదికలే కాదు, కొన్ని అంశాలు మనం ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ కోణంలో అబ్జర్వ్ చేయాల్సినవి, అప్డేట్ చేసుకోవాల్సినవి, మన నోట్స్లో చోటు ఇవ్వాల్సినవి, ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి దాన్ని అప్డేటెడ్ సమాచారంతో అనుసంధానం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి టాపిక్స్ కొన్ని ఉన్నాయి. మన సిలబస్తో పాటుగా తప్పనిసరిగా చూడాల్సినటువంటి టాపిక్స్గా భావించండి. అవే మీ ముందుకు ఈరోజు వీడియో తీసుకొచ్చాను. వీడియోలోకి వెళ్దాం. ఇండియన్ ఎకానమీ అంటే మీకు ముందే చెప్పాను, మనం పేపర్ 2 ప్రిపేర్ అవ్వడం వేరు, పేపర్ 3 ప్రిపేర్ అవ్వడం. గ్రూప్ 2లో గ్రూప్ 2కి వచ్చినప్పటికీ, పేపర్ 2కి వచ్చినప్పటికీ చాలా వరకు ఏపీ హిస్టరీ స్టాక్ ఓరియంటేషన్ ఉంటుంది. ఇండియన్ పాలిటీ కొంతమేర కరెంటు ఓరియంటేషన్ ఉన్నప్పటికీ చాలా వరకు ఇండియన్ పాలిటీ కూడా మనకి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు. కానీ పేపర్ 3కి వచ్చినప్పటికీ ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ రెండు కూడా సబ్జెక్ట్ ఒకవైపు నేరుస్తూ ఉండాలి, దాన్ని కరెంట్ అఫైర్స్తో అనుసంధానం చేస్తూ ఉండాలని చాలా సందర్భాల్లో మీకు చెప్పాను. ఇందులో ఏపీ ఎకానమీ కన్నా ఇంక ఇండియన్ ఎకానమీకి వచ్చినప్పటికీ మరింత పగడ్బందీగా మనం కొన్ని అంశాలని నోట్స్ రూపంలో తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అంశాలు అంటే మన సిలబస్సే కాకుండా సిలబస్సేత అంశాలు అంటాం దీన్ని. సిలబస్తో ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిలేషన్ ఉంటుంది. మన మెటీరియల్స్లో చాలా వరకు కవర్ అవ్వకుండా ఉంటాయి. ఆ అంశాలే మీ ముందుకు తీసుకొచ్చాను. మనం ఖచ్చితంగా చూడాల్సింది నివేదికలు, ఇండెక్సెస్. అవి అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ కొన్ని ఉన్నాయి. తర్వాత రెండోది ఆర్బీఐ విధానాలు, సంస్కరణలు. మూడోది వాణిజ్య ఒప్పందాలు. నాలుగోది పథకాలు. 5 వృద్ధి రేట్లు అంచనాలు. 6 చట్టాలు. 7 సదస్సులు. 8 కమిటీలు. ఇవి అప్డేటెడ్గా ఉండాలి. మరి చాలా ఉన్నాయి, బట్ అత్యంత కీలకమైనవి అన్నమాట. ఇవి విడివిడిగా మీకు నేను అందిస్తాను. ఒక్కొక్క టాపిక్ నుంచి కూడా మనం ఏమేమి చూడాలన్నది కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను. ముందు నివేదికలు చూద్దాం. హ్యూమన్ డెవలప్ ఇండెక్స్, HDI. ఇవి 2 సంవత్సరాలు 2019, 2022 నేర్చాల్సి ఉంటుంది. ఇందులో కూడా మనం ఏం చూడాలంటే HDI 2019 లేదా 2020 ఈ రెండు ఆల్రెడీ మనం నోట్స్ కూడా చేసాం దీని మీద. ఈ 2019 లేదా 2020 ఈ రెండు నివేదికల్లో కూడా టాప్ 3 కంట్రీస్ లేదా టాప్ 5 కంట్రీస్, లీస్ట్ కంట్రీస్, చివరిన ఉన్నటువంటి ఒక 2 కంట్రీస్, భారతదేశం యొక్క స్థానం, ఇవి నేర్స్తే చాలు. అంతకన్నా మనం ఎక్కువగా నేర్చేసి రాసేసి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఇంపార్టెంట్ టాప్ 5, లీస్ట్ 2 కంట్రీస్, అలాగే భారతదేశం యొక్క స్థానం. ఈ 3 అంశాలు మనం HDI 2019, HDI 2020 నేర్పిస్తే సరిపోతుంది. తర్వాత రెండోది గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కూడా మనకి ఎకానమీ కోణంలోనూ, అటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పేపర్ 1 కోణంలో కూడా ఇంపార్టెంట్. ఇది కూడా మనం నేర్చాల్సి ఉంటుంది.
ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్. దీనికి సంబంధించి కూడా అప్డేటెడ్ సమాచారం మనం దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఏంటంటే అన్ని అవసరం లేదు, టాప్ 2 కంట్రీస్ భారతదేశం యొక్క ర్యాంకు, ఎవరు ఈ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఎవరు ఇస్తున్నారు అంటే దీన్ని రూపకర్త ఎవరు, ఏ సంస్థ ఈ యొక్క ఇండెక్స్ని ప్రవేశపెట్టింది, విడుదల చేస్తుంది అన్నది నేర్చుకుంటే చాలు. తర్వాత పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్, ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇండెక్స్ అండి. పబ్లిక్ అఫైర్స్, ఈ పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి మన జాతీయ స్థాయిలో స్టేట్స్ యొక్క రాష్ట్రాల యొక్క పనితీరుకి సంబంధించినటువంటి ఇండెక్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఇండెక్స్. దీన్ని కూడా మనం ఇండియన్ ఎకానమీ కోణంలోను ఇండియన్ పాలిటీ కోణంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది ఈ పబ్లిక్ అఫైర్స్ ఇండెక్స్ ఈ 2 సబ్జెక్టుకు ఉపయోగపడుతుంది. ఇందులో కూడా భారతదేశ వ్యాప్తంగా టాప్ 2-3 స్టేట్స్, అలాగే చివరి స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అన్నది కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత HCI హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ 2020 వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. HDI ఏమో UNDP వాళ్ళు ఇస్తారు, HCI ఏమో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఇండెక్స్. దీన్ని కూడా మనం అప్డేట్ చేసుకొని రాసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే గ్లోబల్ స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2020 స్మార్ట్ సిటీ స్కీమ్స్కి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి నగరాలు స్మార్ట్ సిటీస్ ఏ స్థాయిలో ఉన్నాయి, గతంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ర్యాంకింగ్, నగరాలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్, ఇది కూడా ముఖ్యమైనటువంటి ఇండెక్స్. తర్వాత హెల్త్ ఇండియా రిపోర్ట్ 2020 ఇది సెప్టెంబర్లో ఇచ్చారు. ఈ హెల్త్ ఇండియా రిపోర్ట్ కంటే మనకి ఇటీవల కాలంలో కరోనా నేపథ్యంలో భారతదేశంలో వస్తున్నటువంటి వ్యాధులు, వింత వ్యాధుల వ్యాప్తి, తీవ్రత, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, గతంలో ఎలాంటి వ్యాధులు భారతదేశాన్ని అతలాకుతలం చేశాయి, ఎలాంటి నేపథ్యం ఉన్నటువంటి నివేదికల్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ హెల్త్ ఇండియా రిపోర్ట్ కూడా మనం చూడాలి. ఇక తర్వాత ఈజ్ డూయింగ్ బిజినెస్, ఈ ఈజ్ డూయింగ్ బిజినెస్ కూడా చూడాలండి. ఎందుకంటే ఈజ్ డూయింగ్ బిజినెస్ గత సంవత్సరం రద్దు చేశారు. ఇది 2020 లాస్ట్లో రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు అని ఇది కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళే ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ఈ అవకతవకలు జరిగాయి అని చెప్పి ఈ ఈజ్ డూయింగ్ బిజినెస్ యొక్క ర్యాంకింగ్ అన్నది రద్దు చేశారు. అంటే ఏదైనా ఒక నివేదిక విడుదలలో కూడా అవకతవకలు చోటు చేసుకోవడం అన్నది ఒక సంచలనం. ఈ నేపథ్యంలో ఈ యొక్క ర్యాంకింగ్స్ని రద్దు చేయడం అన్నది ఒక సంచలనంగా మారింది. ఏ పరిస్థితుల్లో రద్దు చేశారు, ఎందుకు రద్దు చేశారు, ఏ సంస్థ ఈ ఈజ్ డూయింగ్ బిజినెస్ని పరిచయం చేసింది, ఎప్పటి నుంచి ఈ యొక్క ర్యాంకింగ్ ఇస్తున్నారు, ఇలాంటివి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. NIRF ఇండియా ర్యాంక్స్, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఇది కూడా ముఖ్యమైనదేనండి. ఇదేంటంటే భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల పనితీరు, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఇచ్చే ర్యాంక్స్, చాలా ముఖ్యమైనటువంటి ర్యాంకింగ్. అలాగే ISFR ఇండియన్ స్టేట్స్ ఫారెస్ట్ రిపోర్ట్ నివేదిక, ఇది ఈ 2019 ఇచ్చినటువంటి రిపోర్టే అత్యధికంగా అటవీ విస్తీర్ణం ఉన్నటువంటి రాష్ట్రాలు, అతి తక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఇక విస్తీర్ణం గత కన్నా ఇప్పుడు అటవీ విస్తీర్ణం పెరిగినటువంటి రాష్ట్రాలు, అటవీ విస్తీర్ణం తగ్గినటువంటి రాష్ట్రాలు, ఇలా మంచి ఇన్ఫర్మేటివ్ డేటా అన్నమాట. ఈ ISFR ఫారెస్ట్ రిపోర్ట్ అనేది చాలా ముఖ్యమైనది మనకి. ఇది పేపర్ 1కి అలాగే పేపర్ 3 ఇండియన్ ఎకానమీకి రెండింటికి కూడా ఉపయోగపడే నివేదిక ఇది. దీన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అత్యధికంగా విస్తీర్ణ పరంగా అత్యధికంగా ఉన్నటువంటిది, శాతపరంగా అటవీ విస్తీర్ణం అత్యధికంగా ఉన్న రాష్ట్రము, అటవీ శాతపరంగా అత్యధికంగా ఉన్న రాష్ట్రము, ఆ రకంగా అటవీ విస్తరణకు సంబంధించి అత్యల్ప అటవీ విస్తరణం, శాతపరంగా అత్యల్పం, ఇలాంటి డేటా అంతా కూడా ఇది ప్రామాణికమైనటువంటి డేటా అన్నమాట. ఇది ISFR ఇచ్చిన నివేదికే ప్రామాణికం భారతదేశంలో, అది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సుపరిపాలనా సూచి, ఈ సుపరిపాలన గుడ్ గవర్నెన్స్ సంబంధించి డిసెంబర్ 25 సుపరిపాలనా దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా సుపరిపాలన అందిస్తున్నటువంటి రాష్ట్రాలు నెంబర్ 1 పొజిషన్, సుపరిపాలనలో టాప్ పొజిషన్ ఉన్నటువంటి స్టేటు, టాప్ 2 పొజిషన్స్ ఉన్నటువంటి స్టేట్స్, లీస్ట్ ఉన్నటువంటి స్టేటు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ర్యాంకింగ్, ఇలా చాలా ముఖ్యం. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ అండి, ఇది మనం స్వచ్ఛ భారత్ ఏర్పడిన తర్వాత ఆయా రాష్ట్రాలు, పట్టణాలు, 1,00,000 పైగా జనాభా ఉన్నటువంటి పట్టణాలు, 1,00,000 లోపల పట్టణాలు,
అలాగే స్థానిక సంస్థలు, ఇలా చాలా విభాగాలు, ఈ స్వచ్ఛ సర్వేక్షణ నివేదిక కూడా చాలా విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలన్నింటిలో కూడా టాప్ 1 2 లీస్ట్ అలా చూసుకొని తయారు చేసుకోవాలి. అన్నీ మనం ఆ నివేదిక మొత్తంలో ఇచ్చినవన్నీ మనం నేర్చాల్సిన అవసరం లేదు. హైయెస్ట్, లోయెస్ట్, ఒకవేళ మన స్టేట్ ఉంటే మన స్టేట్ పొజిషను, మన స్టేట్లో ఉన్నటువంటి కంట్రీస్ అదే నగరాలు ఏదైనా ఉంటే ఆ నగరాలకు సంబంధించి లేదా పట్టణాలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్ ఏదైనా ఉంటే అది మనం నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్టు, ఇది కూడా భారతదేశ వ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగాను ఈ వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ప్రభావం ఎలా ఉంది దాని తాలూకా ఇది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇక బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఈ రిపోర్ట్ కూడా బడ్జెట్ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది, అకౌంటబిలిటీ ఎలా ఉంది, ఈ బడ్జెట్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీలో ఈ పారదర్శకతలోను జవాబుదారీతనంలోను భారతదేశం ఎలా వ్యవహరిస్తుంది, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రాన్స్పరెన్సీలోను అకౌంటబిలిటీలోను అత్యుత్తమంగా వ్యవహరించినటువంటి దేశాలు లేదా అత్యల్పంగా వ్యవహరించినటువంటి దేశాలు లాంటివి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సిప్రి నివేదిక, ఇది రక్షణ వ్యయానికి సంబంధించింది. మెయిన్ ఏంటంటే సిప్రి అణ్వాయుధాలు ప్రపంచవ్యాప్తంగాను భారతదేశంలోనూ ఉన్న అణ్వాయుధాలు తయారు చేసినటువంటి దేశాలు, అణ్వాయుధాలు ఎక్కువగా నిల్వ ఉంచుకున్నటువంటి దేశాలు, ప్రపంచవ్యాప్తంగా జీడిపిలో ఆ రక్షణ వ్యయం ఎంత మొత్తం కేటాయిస్తున్నారు, వారు రక్షణ మార్గాల కోసం లేదా రక్షణ కోసం ఆయా దేశాలు చేస్తున్న వ్యయం ఆధారంగా ఆయా దేశాల ర్యాంకింగు, వారి దగ్గర ఆయుధాలకు సంబంధించినటువంటి ర్యాంకింగ్, అంటే ఆయుధాల నిల్వకు సంబంధించి ఆయా దేశాల ర్యాంకింగ్ అన్నది ఈ సిప్రి అందిస్తుంది. చాలా ముఖ్యమైనటువంటి నివేదిక మనం చెప్పవచ్చు. ఇక తర్వాత శాంపిల్ రిజిస్ట్రేషన్. ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ అంటే ఈ జనన మరణ రేట్లు, శిశు మరణ రేట్లు, మాతృమరణాల రేట్లు, ఇవన్నీ కూడా మనకి ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అందిస్తుంది. ఈ శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అందించే శిశు మరణాల రేట్లు కానీ, జనన మరణ రేట్లు కానీ, మాతృమరణాల రేట్లు కానీ, అదే ఐఎంఆర్, అదే మనం చూస్తాం ఐఎంఆర్ అని, ఎంఎంఆర్ అని ఇలా మనం నేర్చుకుంటాం. ఇవన్నీ కూడా మనకి చాలా ముఖ్యమైనటువంటిది. ఎకానమీ అంటే మన దగ్గర ఉన్న మెటీరియల్లో ఇవన్నీ అప్డేట్ అయి ఉండవు, ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి. ఈ నివేదికల ఆధారంగానే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ సమాచారం కూడా. తర్వాత సిఈబిఆర్ అనే ఒక నివేదిక, దీనికి సంబంధించి కూడా చాలా ముఖ్యమైనటువంటి నివేదిక ఇది. అలాగే 15 ఆర్థిక సంఘం నివేదిక, మనం మీ దగ్గర 14 ఆర్థిక సంఘం నివేదిక ఉంటుంది, 15 ఆర్థిక సంఘం నివేదిక కూడా చదవాలి. 15, 14 ఆర్థిక సంఘ నివేదికల మధ్య కంపేర్ చేసుకోవాలండి. ఎందుకంటే 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు, 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు మధ్య వ్యత్యాసాన్ని మనం చూడాలి. కేటాయింపులు, రాష్ట్రాల కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు, 15 ఆర్థిక సంఘము 14 ఆర్థిక సంఘం మధ్య, అంటే 14 ఆర్థిక సంఘంతో పోలిస్తే 15 ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రాలకు జరిగినటువంటి లాభము లేదా నష్టము, అంటే ఏ రాష్ట్రాలకు లాభం పొందారు ఈ నివేదిక, 15 ఆర్థిక సంఘము నివేదిక వల్ల లేదా సూచనల వల్ల లేదా సలహాల వల్ల లబ్ధి చేకూరినటువంటి రాష్ట్రాలు ఏవి, నష్టపోయినటువంటి రాష్ట్రాలు ఏవి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఎంత మేర నష్టం జరిగింది, 14 ఆర్థిక సంఘంతో పోలిస్తే 15 ఆర్థిక సంఘం ఎంత మేర కోల్పోయాం మనము, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం 15 ఆర్థిక సంఘంలో చూపించాలి. ఇది మనం సపరేట్గా వీడియో కూడా చేసుకుందాం. ఖచ్చితంగా దాని మీద వీడియో మనం చేయాల్సి ఉంది, అది మనం తప్పనిసరిగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మధ్యంతర నివేదికను కూడా మనం బట్టి పట్టాల్సి ఉంటుంది, అంటే దాన్ని కూడా మనం మినిమైజ్ చేసి రాసుకోవాలి. ఆర్థిక సంఘం నివేదికని ప్రధానంగా విభాగాలు, వాళ్ళ సూచన పారామీటర్స్, అంటే ఏ పారామీటర్స్ తీసుకున్నారు, అదేవిధంగా స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి గ్రాంట్స్, అదేవిధంగా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఎంత శాతం మేర రాష్ట్రంకి ట్యాక్సెస్ రూపంలో కేటాయింపు, పన్నుల రూపంలో వచ్చిన ఆదాయాన్ని కేటాయించినటువంటి శాతం ఎంత, ఇలాంటివన్నీ చాలా అంశాలు మనం ఆర్థిక సంఘం ద్వారా నేర్చుకోవచ్చు. అది మనం వీడియో చేద్దాం. తర్వాత బాల్య మరణాలు. యునిసెఫ్ ఇటీవల ఒక నివేదిక అందించింది బాల్య మరణాలకు సంబంధించి. ప్రపంచవ్యాప్తంగా బాల్య మరణాలు సంభవించడానికి రీజన్స్ చెప్తూ, అరికట్టడానికి గల మార్గాలను కూడా కొన్నిటిని సూచిస్తూ వాటి తాలూకు ర్యాంకింగ్ కూడా ఇచ్చింది, చాలా ముఖ్యమైనటువంటి ర్యాంకింగ్. ఇక అక్షరాస్యతకి సంబంధించి కూడా అప్డేట్ సమాచారాన్ని ఎన్ఎస్ఓ కూడా అందించింది. ఇది మనకి ఇంపార్టెంట్. మన జాతీయ స్థాయిలో ఈ ఎన్ఎస్ఓ అనేది స్టాండర్డ్ ఉన్నటువంటి సంస్థ కాబట్టి ఎన్ఎస్ఓ ఇచ్చినటువంటి అక్షరాస్యత డేటా కూడా మనం అప్డేట్ చేసుకుని దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది నివేదిక. ఇండెక్స్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇండెక్స్లు, మన ఇండియన్ ఎకానమీకి ఉపయోగపడే ఇండెక్స్లు ఇవి. వీటి తాలూకా డేటానంతా కూడా ఒక చోట మనం రాసుకొని నీట్గా తయారు చేసుకొని చూసుకోవాలి. నాకు అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ అంశాలన్నిటి మీద కూడా నేను వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు నేను డేటా అయితే సేకరించాను. అఫ్కోర్స్ చూద్దాం, వీలుని బట్టి మనం దీని మీద వీడియోని పెట్టుకున్నాం. ఇక ఆర్బీఐ విధానాలు, సంస్కరణలు, వీటికి సంబంధించి ఏంటంటే మనకు ఆల్రెడీ సిలబస్ ఉంది. బ్యాంకింగ్ సంస్కరణలకు సంబంధించి మనకు సిలబస్ ఉంది. సిలబస్లో
బ్యాంకింగ్ పాలసీస్ అంటే మనకి సాధారణంగా బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఎలా ప్రారంభమైంది, ఆ బ్యాంక్స్ అంటే ఏంటి, బ్యాంకింగ్ సంబంధించిన టెర్మినాలజీ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. బేసిక్స్ అన్నీ కూడా మనకు ఉంటే అదంతా మనం చదువుకుంటాం, బ్యాంకింగ్ గురించి అవగాహన పెంచుకుంటాం, బ్యాంకులో చేసినటువంటి చట్టాలు కానీ లేదంటే బ్యాంకులో జరిగే లావాదేవీలు కానీ బ్యాంక్స్ యొక్క విధానాలు ఎలాంటి బ్యాంక్స్ ఏ పని చేస్తాయి అంటే చదువుతాం. కానీ కొత్తగా ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే బ్యాంక్ ప్రతి ఏడాది కూడా ఒక పాలసీని తీసుకొస్తుంది, మానిటరింగ్ పాలసీ అని చెప్పి తీసుకొస్తుంది. కోవిడ్ నేపథ్యంలో గత ఏడాది తీసుకొచ్చినటువంటి మానిటరింగ్ పాలసీ చాలా కీలకం, అది మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత జాతీయకరణకు సంబంధించి ఎందుకు ఇప్పుడు చదవాల్సి వచ్చిందంటే బ్యాంకులు జాతీయకరణ చేసినటువంటి సందర్భాలు 1949లో ఆర్బీఐని కానీ లేదంటే 69లో కానీ 1980లో కానీ జాతీయకరణ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఇప్పుడు విలీనాలు చేస్తున్నారు, ఈ కుదించేస్తున్నారు. బ్యాంక్స్ అన్నీ కూడా జాతీయ స్థాయి బ్యాంకులన్నీ కూడా కుదించడం అనేది జరుగుతుంది, విలీనాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జాతీయకరణ అన్నటువంటి ఏదైతే ఉందో నినాదం, ఈ జాతీయకరణ నినాదం అనేది తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో జాతీయకరణ విధానాలు ఏ పరిస్థితుల్లో జాతీయకరణ చేశారు, ఇప్పుడు ఎందుకు విలీనాలు చేయాల్సి వస్తుంది, ఈ విలీనాలు చేసిన తర్వాత ఎన్ని రకాలుగా బ్యాంకులు మారినాయి, ఏ సంస్థల్లో ఏ బ్యాంక్స్ విలీనమైనాయి అన్నది కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. ఇది కొంతవరకు మన మెటీరియల్లో అప్డేటెడ్గా ఉండొచ్చు. ఇక తర్వాత ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు. బ్యాంకులు దివాలా తీయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ మొండి బకాయిలే. ఈ మొండి బకాయిలకి చాలా వరకు రద్దు చేయడం అనేది ఒకటి వివాదాస్పదం అవుతుంది. ఆ రద్దు అనేది ఎలాగా అసలు ఏ బేస్ మీద రద్దు చేస్తున్నారు, ఆ బకాయిలు అంటే అది పెద్ద బాకీ పెద్ద ఎత్తున కొన్ని 1000 కోట్ల బాకీలని రద్దు చేస్తున్నట్టుగా ప్రకటిస్తుండడం, ఆ ప్రకటనలు ప్రతిపక్షాలని ఆశ్రయంగా ప్రతిపక్షాలు వాటి మీద విపరీతమైనటువంటి విమర్శలు చేయడం జరుగుతుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే మొండి బకాయిలు అంటారు. ఈ మొండి బకాయిలకు సంబంధించి 10 లక్షల కోట్ల వరకు మొండి బకాయిలు ఉండడం, వాటి వల్ల బ్యాంకులు దివాలా తీయడము, వీటి కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజెస్ కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించడము, బ్యాంక్స్కి రుణమాఫీలు ప్రభుత్వాలు కొత్తగా సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడము, ఈ రుణమాఫీల వల్ల కూడా బ్యాంకుల మీద భారం పడడం, ఇలా చాలా అంశాలు జరుగుతుంటాయి. ఈ ఎన్పిఎస్ వల్ల జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా మనం అబ్జర్వ్ చేయాలి. దీని మీద అవగాహన కూడా పెంచుకోవాలి. మొండి బకాయిల రద్దుకు సంబంధించి కొన్ని టెర్మినాలజీస్ కూడా ఉంటాయి. బ్యాంక్స్ ఆర్బీఐ తీసుకుంటున్న నిర్ణయాలు, రద్దు, రైట్ ఆఫ్ అని ఇలా కొన్ని పదజాలాలు ఉన్నాయి. ఈ రైట్ ఆఫ్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి మన వీడియోస్ బ్యాంకింగ్ లెసన్ చెప్పినప్పుడు అవన్నీ నేను మీకు అందిస్తాను, అదేం ప్రాబ్లం కాదు. ఇక తర్వాత నాబార్డు, బ్యాంకింగ్ సిస్టంలో నాబార్డు అసలు ఏంటి, నాబార్డు ఏం చేస్తుంది, ఈ నాబార్డు సూచించిన కమిటీ ఏంటి, నాబార్డు బాధ్యతలు ఏంటి, విధులు ఏంటి. ఇటీవల కాలంలో నాబార్డుకి సంబంధించి కొత్త ఇది తీసుకొచ్చారు, కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. నాబార్డులో కూడా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. వాటికి సంబంధించి సంస్కరణలు కూడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో నాబార్డుకి కొత్తగా తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, ఇక ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ అని చెప్పేసి అంటారు. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ గురించి సంబంధించి గ్రామీణ బ్యాంక్ వ్యవస్థ సూచించిన కమిటీ, గ్రామీణ బ్యాంకు వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది, దాన్ని ఏ రకంగా అది ప్రోత్సాహకాలు ప్రభుత్వం నుంచి ఏ రకంగా ఉన్నాయి, ఆర్బీఐ ఏం చేస్తుంది, ఆర్ఆర్బీస్ని డీసెంట్రలైజ్ ఏ రకంగా చేస్తుంది, ఇలాంటి అంశాలు చూస్తాము. అలాగే కోఆపరేటివ్ సొసైటీ స్టేట్ లెవెల్లోనూ జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఉన్నటువంటి కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో పిఏసిఎస్ అని, డిసిసిబిస్ అని ఇలా ఉంటాయి. ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయి, సహకార బ్యాంకులు అంటారు. ఈ సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది, సహకార బ్యాంకింగ్ వ్యవస్థ దివాలా తీసే పరిస్థితి ఎందుకు వచ్చింది, వీటిని సంస్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, ఈ సహకార బ్యాంకు చట్టాలు ఏ రకంగా ఉన్నాయి, రాజ్యాంగపరంగా ఈ సహకార వ్యవస్థని ఏ రకంగా సంస్కరించగలిచారు, ఇలాంటి అంశాలు కూడా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత వాణిజ్య ఒప్పందాలు, ఇవన్నీ ఆర్థిక విధానాలు చదువుతున్నాము అంటే ఆర్థిక విధానాలకు సంబంధించి జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కొన్ని ఒప్పందాలు జరుగుతుంటాయి. ఇవి జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ జరిగే ఒప్పందాల మీద మనం ఒక దృష్టి వేయాల్సి ఉంటుంది. ప్రధానంగా అతి పెద్ద అంటే మన భారతదేశానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉన్నా లేకపోయినా కొన్ని అంతర్జాతీయ ఒప్పందాల మీద కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఉంటుంది, ఆర్సీఈపీ అని చెప్పి ఒక ఒప్పందం చైనాతో సహా 14 ఆసియన్ కంట్రీస్ చేసినటువంటివి. ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం ఒప్పందం అన్నది చదవాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ అంటే చాలా ముఖ్యమైన ఒప్పందాలు ఇవి. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపినటువంటి ఒప్పందాలు కొన్ని ఉంటాయి. అలాగే భారతదేశం కూడా ఇటీవల ఫ్రాన్స్, ఆస్ట్రేలియాతోనూ, మియన్మార్తోనూ, అలాగే నేపాల్తోనూ, ప్రత్యక్షంగా రష్యాతోనూ, బంగ్లాదేశ్తోనూ ఇలా రకరకాల కంట్రీస్తో గత ఏడాది కాలంలో వాణిజ్య ఒప్పందాలు ఏ రకంగా చేసుకున్నారు, ఏ అంశాలు ఎగుమతులు లేదా దిగుమతులకు సంబంధించి, ప్యాకేజెస్కి సంబంధించి మన భారతదేశం చేసుకున్న ఒప్పందాలు లేదా ప్రపంచవ్యాప్తంగా కూటములు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఇలా మనం చూడాల్సి ఉంటుంది. వాణిజ్య ఒప్పందాలు ఇవి ఎంత మేర ఒప్పందాలు చేసుకున్నారో ఆ ఒప్పందం తాలూకా అంశం కీలక అంశం ఏంటి, దేనికోసం ఒప్పందం చేసుకోవాలని నేరిస్తే సరిపోతుంది. అదేవిధంగా
ఆయా దేశాలకు కొన్ని దేశాలు రుణాలు అందిస్తాయి. అలాగే ఆర్థిక సంస్థలు, ప్రపంచ ఆర్థిక వరల్డ్ బ్యాంక్ ఉందనుకోండి, భారతదేశానికి రుణం ఇస్తుంది. ఏ అంశాలకు రుణం ఇస్తుంది, ఎందుచేత రుణం ఇస్తుంది, ఎంత మేర రుణం ఇస్తుంది, ఏ ప్రాజెక్ట్స్కి అందిస్తున్నారు, ఏ ప్రాజెక్ట్కి అందిస్తారన్నది చూడాలి, ఎంత మేర అందించారో చూడాలి. భారతదేశ వ్యాప్తంగా మనం రుణాలు తీసుకున్న సంస్థలు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనండి, వరల్డ్ బ్యాంక్ అనండి, ఇలాంటి బ్యాంక్స్ నుంచి మనం తీసుకున్న రుణం మొత్తం జీడిపిలో 2%. తర్వాత గ్రాంట్ల రూపంలో, అంటే రుణాలకి గ్రాంట్లకి తేడా ఏంటంటే, గ్రాంట్లు అనేవి మనం తిరిగి చెల్లించాల్సిన పని ఉండదు, రుణాలు ఏంటంటే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. సో గ్రాంట్స్ అనే గ్రాంట్లు ఈ దేశాలు కొన్ని సహకారం, కొన్ని దేశాలు ఏంటంటే ఆర్థిక సహకారాన్ని అందిస్తాయి, గ్రాంట్ల రూపంలో కూడా నిధులను అందిస్తాయి, రుణాల రూపంలోనూ నిధులు అందిస్తాయి. అలాంటివి కూడా మనము క్లుక్ వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రాంట్లు అనేవి మనం కూడా ఇతర దేశాలు, మనకన్నా చిన్న దేశాలు, ఆర్థికంగా మనకన్నా బాగా వెనుకబడిన దేశాలకు మనం కూడా, భారతదేశం కూడా ఇస్తుంది. నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, మియన్మార్ కానీ, శ్రీలంకకు కానీ ఇప్పుడు భారతదేశం గ్రాంట్ల రూపంలో నిధులు అందించింది. అలాంటివి కూడా మనం గమనించి ఎంత మేర అందించారు, ఎందుకోసం అందించారు అంటే, అక్కడ రకరకాల ప్రాజెక్ట్స్ కోసం, ఒక వాటర్ వేవ్ నిర్మాణం కోసమనో, లేదంటే ఒక జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసమనో, లేదంటే ఒక కాలువ తవ్వడానికి కోసమనో, లేదంటే ఒక రిజర్వాయర్ని కట్టడానికి కోసమనో, లేదంటే బ్రిడ్జెస్, నదులకి 2 దేశాల మధ్య అనుసంధానం, బంగ్లాదేశ్కి మనకి బ్రిడ్జెస్, లేదంటే మియన్మార్కి బంగ్లాదేశ్కి మధ్య, ఇలా రాష్ట్రాల మధ్య ఇలాంటివన్నీ చేస్తారనమాట. ఇలాంటి అనుసంధానం కోసం చేసినటువంటి రకరకాల ప్రాజెక్ట్స్ని కూడా మనం ఇక్కడ గమనించి, మనం కరెంట్ అఫైర్స్ కోణంలో రాసుకుంటే, మన ఆర్థిక పరమైనటువంటి అంశాలు ప్రతిదీ కూడా, వాణిజ్య ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్గా పత్రికల ద్వారా కానీ, మ్యాగజైన్స్ ద్వారా కానీ, వెబ్సైట్స్లో కానీ మనం చెక్ చేసుకొని దాన్ని నీట్గా రాసుకోవాల్సి ఉంటుంది. ఎంత మేర, ఎందుకోసం, ప్రయోజనాలు ఏంటి, ఆ ఒప్పందంలో కీలకంగా మారినటువంటి అంశాలు ఏంటి, ఇలా మనం చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పథకాలు, ప్రభుత్వం అంటే మనం చాలా వరకు పథకాలు చదువుతామండి. పేదరిక నిర్మూలన పథకాలని, సంక్షేమం కోసం చేపట్టిన పథకాలని, నిరుద్యోగ నిర్మూలన పథకాలని, ఇలా రకరకాల పథకాలు చదువుతాం. అవన్నీ కాకుండా కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా అమలు చేసిన పథకాలు ఉంటాయి. ఉదాహరణకు ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అండి, కోవిడ్ నేపథ్యంలో అమలు చేసిన పథకం. ఇది చాలా ముఖ్యమైనది, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్లోనే చాలా చేంజెస్ తీసుకొచ్చారు. 2 విడతలు, 3 విడతలు, 4 విడతలుగా దీన్ని అమలు చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రాజెక్ట్ రూపంలో అమలు చేశారు. దీనిలో కొన్ని పథకాలను కూడా అమలు చేశారు, తీసుకొచ్చారు. పాత పథకాలనే మాడిఫికేషన్ తీసుకొచ్చి దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే ఈ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లాంటిది ఈ ఒక స్కీమ్గానే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది శాశ్వతంగా ఉండదు, కొద్ది కాలం మాత్రమే ఇది అమల్లో ఉంటుంది, ఫోర్స్లో ఉంటుంది. కాబట్టి దీని తాలూకు ప్రభావం చాలా ఎక్కువ, ఎందుకంటే పెద్ద మొత్తంలో దీనికి నిధులు కేటాయించినట్టుగా ప్రభుత్వం చెబుతుంది కాబట్టి. అలాగే ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇదేంటి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ఉపాధి పెంచాలన్నటువంటి ఒక పెద్ద దీన్ని తీసుకొచ్చారనమాట. ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేటువంటి ఒక స్కీమ్. దీని ద్వారా ఏంటంటే భారతదేశంలో ఈ ఎలక్ట్రానిక్ విభాగంలో అత్యంత ఎక్కువ మందికి ఉపాధి అందుతుంది. తద్వారా భారతదేశం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ రంగంలో ముందంజ వేసే అవకాశం ఉంది. కాబట్టి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ని రుణ సహాయం చేయడం అనేది, పెద్ద ప్రాజెక్ట్స్ని రాయితీలు అందించడం అని చెప్పి, తర్వాత లోన్స్ ప్రొవైడ్ చేయడం అని చెప్పి, విద్యుత్ రాయితీలని, అలాగే రుణ రాయితీలని, ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయన్నమాట. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో అతి ఎక్కువ మందికి ఉపాధి అందిస్తే మనకి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది అన్నటువంటి భావంతో ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి దీన్ని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే సోలార్ ప్రాజెక్టు, ఇదేంటంటే కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సోలార్ ప్రాజెక్టును అమలు చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యంత స్థానంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో కేంద్రం రకరకాల రాయితీలు ప్రకటిస్తుంది. ప్రతి రాష్ట్రం కూడా సోలార్ విద్యుత్పై దృష్టి కేంద్రీకరించే విధంగాను, ప్రోత్సాహంగా అందించేందుకు తగు నిర్ణయాలు తీసుకునే విధంగా సోలార్ మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రతి రాష్ట్రంతోనూ ప్రత్యేకమైనటువంటి ఒప్పందాలు అంతర్జాతీయ సంస్థలతో కూడా ఆయా రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపుతోంది. కాబట్టి సోలార్ ప్రాజెక్టుకి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక ప్రైవేట్ రైళ్లు, భారతదేశంలో రైల్వే అనేది ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంటుంది. రైల్వే అనేది ఇది ఒక సంస్థ, అత్యధిక మందికి ఉపాధి అందిస్తున్నటువంటిది, అత్యధిక మంది ఉద్యోగులు ఉన్నటువంటి సంస్థగా మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఈ రైల్వే విభాగంలో కూడా ప్రైవేట్ రైళ్లు అనేవి పరిచయం చేయడం జరిగింది. ఈ ప్రైవేట్ రైళ్లు ఏ రకంగా అమలు చేస్తున్నారు, దీనికి ప్రాజెక్ట్ ఏమని పేరు పెట్టారు, ఎంత మొత్తం ప్రభుత్వం దీనిలో తన షేర్ని కేటాయించింది, ప్రైవేట్ రైలుని నడపడానికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సంస్థలు ఏవి, ఏ ప్రాంతాల మధ్య ఈ ప్రైవేట్ రైలు నడుపుతున్నారు, ఈ ప్రైవేట్ రైలు నడపడానికి గల ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏంటి, ఇలాంటి అంశాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది.
తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ అంటే అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు కొన్ని నియంత్రించే పనిలో భాగంగా భారతదేశం ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ దాన్ని ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్థిక సంస్థలు, సహాయం చేసే ఆర్థిక సంస్థలు పనితీరు పర్యవేక్షించడం, నియంత్రించడం అనేది ప్రధాన లక్ష్యంతో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత పహల్ ప్రాజెక్టు ఏంటి? హెల్త్ అండ్ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఏమిటి? పహల్ ప్రాజెక్టు ఎందుకు పెట్టారు? భారతదేశంలో ఈ పహల్ ప్రాజెక్టు వల్ల ఉపయోగం ఏంటి? భారతదేశం దీన్ని ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా తీసుకుని ఎందుకు అమలు చేస్తుంది? పహల్ ప్రాజెక్టు యొక్క లక్ష్యాలు ఏంటి, ఆశయాలు ఏంటి, అవి అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. SHGs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే మహిళా సంఘాలు, మనం స్వయం శక్తి సంఘాలు అంటాం చూడండి. ఈ స్వయం శక్తి సంఘాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ స్వయం శక్తి సంఘాల ద్వారా వీళ్ళు కూడా జమ్ అని చెప్పేసి ఒక మార్కెటింగ్ సిస్టమ్ తీసుకొచ్చారనమాట. అంటే అంతర్జాతీయ స్థాయిలోను జాతీయ స్థాయిలోను వీళ్ళు కూడా నెట్ వ్యాపారం అంతర్జాల వ్యాపారాన్ని తీసుకొచ్చి వారి యొక్క ఉత్పత్తుల్ని సేకరించడం, ఈ స్వయం శక్తి సంఘాల ద్వారా కొన్ని స్వయం ఉపాధి పథకాలను అమలు చేయడం, స్వయం ఉపాధి ద్వారా అంటే రకరకాల శారీస్ని తయారు చేయడం, అల్లికలు, ఇలాంటి చేతి వృత్తులు ప్రోత్సహించడం, వాటి ద్వారా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి స్వయం ఉపాధి అందడమే కాకుండా వారికి అంతర్జాతీయ మార్కెటింగ్ని పరిచయం చేయడం కూడా జరుగుతుందనేటువంటి ఆలోచనతో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ తాలూకా ఉత్పత్తులను సేకరించడం కోసం జమ్ అనే ఒక మార్కెటింగ్ సిస్టమ్ని పరిచయం చేశారు. దీనికి సంబంధించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈనామ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్ మార్కెటింగ్ సంబంధించి ఈనామ్ అనమాట. రైతు ఉత్పత్తుల్ని సేకరించి ఇవి అంతర్జాతీయ మార్కెట్లో పెట్టి వాటి డిమాండ్ పెంచడం, ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనమాట, ఆన్లైన్లోనే కొనుగోళ్లు లావాదేవీలు అంతా జరిగే విధంగా చేపట్టడం. కోవిడ్ నేపథ్యంలో ఈ ఈనామ్ అన్నది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అంతర్జాతీయ స్థాయిలోను జాతీయ స్థాయిలోను కొన్ని మార్కెట్లని నమోదు చేయడం అనమాట. అంటే ఆన్లైన్లో నమోదు చేసి ఆన్లైన్ మార్కెటింగ్ని విస్తృతం చేయడం, ఇది ఈనామ్కి సంబంధించి. ఇక MSP, మినిమం సపోర్ట్ ప్రైజ్, మద్దతు ధరకు సంబంధించి మనకి ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళన నేపథ్యంలో MSPని పెంచడం, మద్దతు ధర కోసమని రైతులు పోరాటం జరిగిన నేపథ్యంలో ఈ మద్దతు ధరల మీద, ఈ మద్దతు ధర అంటే ఏంటి, ఏ పరిస్థితుల్లో మద్దతు ధరలు పెంచుతారు, మద్దతు ధరని పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది, మద్దతు ధర సూచించినటువంటి కమిషన్ ఎవరు, మద్దతు ధర ఎవరు ప్రకటిస్తారు, ఎవరు అమలు చేస్తారు, ఎవరు సూచిస్తారు, ఇలాంటివన్నీ కూడా మనం MSPకి సంబంధించి నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత పునర్విద్యుత్ వినియోగ పార్కులు కూడా ఏర్పాటు సంబంధించి ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తోంది. దీని మీద కూడా మనం అవగాహన పెంచుకోవాలి. ఈ పునర్విద్యుత్ వినియోగ పార్కులు అన్నవి ఏంటి, ఎందుచేత అమలు చేస్తున్నారు, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా భారతదేశంకు ఉన్నటువంటి స్థితి ఏంటి, ప్రస్తుతం ఏ రాష్ట్రాలు ఈ పునర్విద్యుత్ వినియోగ పార్కులపై ఆసక్తి చూపుతున్నాయి, ఎంత మేర అవి సక్సెస్ అయినాయి అని చెప్పేసి మనం చూస్తాం. తర్వాత ఇవి పథకాలకు సంబంధించి. తర్వాత వృద్ధి రేట్లు, ఇది ఒకటి అంటే భారతదేశం వృద్ధి రేటుకి సంబంధించి NSO ఒకటి డేటా ఇస్తుంది, అలాగే అంతర్జాతీయ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి ఒకటి ఇస్తుంది, అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా ఇస్తుంది. ఈ వృద్ధి రేటుకి సంబంధించి వివిధ ప్రముఖ సంస్థలు ఏవవుతున్నాయి, ఈ IMF కూడా ఇస్తుంది. ఇలా ప్రముఖ సంస్థలు ఇచ్చినటువంటి వృద్ధి రేట్ల అంచనాలు 6.9 ఒక సంస్థ, లేదంటే 8.7 అని ఒక సంస్థ, ఇలా ఇస్తారన్నమాట. ముఖ్యంగా కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయినటువంటి పరిస్థితుల్లో మనం ఆకారపు ఆర్థిక వ్యవస్థగా మారిన నేపథ్యంలో, అంటే కుప్పకూలిపోయి మళ్ళీ మొలకెత్తి అంటే ఉద్దీపనం జరిగినటువంటి ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పుకున్న నేపథ్యంలో మన వృద్ధి రేటు ఆశాజనకంగా ఉంటుంది, వృద్ధి రేట్లు మెరుగ్గా ఉంటాయని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఈ NSO, ఐక్యరాజ్య సమితి, వరల్డ్ బ్యాంకు, IMF ఇలాంటి సంస్థలు ఇచ్చినటువంటి అంచనాలు ఎంత మేర విజయవంతమయ్యాయి లేదా ఎలా ఉన్నాయి అన్నది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత చట్టాలు అంటే చాలా వరకు మనకు చాలా చట్టాలు ఉంటాయి, బట్ అప్డేటెడ్గా అంటే రీసెంట్గా తీసుకొచ్చిన చట్టాలు, లేదంటే చట్టాల సవరణ, ఉదాహరణకి 1989 SC/ST అట్రాసిటీ చట్టం సంబంధించి సవరణలు తీసుకురావడం, దాని వివాదంగా మారడం, అలాగే ఇటీవల వ్యవసాయ చట్టాలు తీసుకురావడం, అవి వివాదంగా మారడం, అలాగే MSMED 2006లో కూడా కొన్ని మార్పులు తీసుకురావడం, ఇలా కొన్ని చట్టాలు వచ్చాయి. ఆ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చారు, ఆ మార్పులు మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది, వాటిని చదవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత సదస్సులు, ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. చాలా వరకు G20 సదస్సు అని, ఇండియా ఆసియన్ సదస్సు అని, APEC సదస్సు అని, ఇలాంటి సదస్సులు కొన్ని ఉన్నాయి. ఈ సదస్సులను కూడా మనం చదవడం, సదస్సు మొత్తం అంటే అంతా చదివేసేది అంతా నేర్చాల్సిన అవసరం ఉండదండి. సదస్సు ఎక్కడ జరిగింది, దానికి అధ్యక్షత ఎవరు వహించారు, ఏ దేశం నేతృత్వం వహించింది, ఆ సదస్సులో నిర్ణయించినటువంటి కీలక అంశాలు ఏంటి, ఆ సదస్సులో నినాదం ఏంటి, నినాదం మీదే
2016 పేపర్లో 4 బిట్లు ఇచ్చారండి. కేవలం సదస్సుల నినాదం మీద 4 బిట్లు ఇచ్చారు. చూడండి, ప్రతి సదస్సుకి ఏదో ఒక మోటో ఉంటుంది, ఒక నినాదం ఉంటుంది. ఆ సదస్సులకు మోటో కానీ లేదా నినాదం కానీ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ జరిగిందో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎవరు నేతృత్వం వహించారో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ సదస్సు యొక్క ఆశయం లేదా లక్ష్యం లేదా పిలుపు ప్రపంచానికి లేదంటే ఆయా దేశాలు మధ్య జరిగినటువంటి అవగాహన లేదా ఒప్పందం లేదంటే లక్ష్య నిర్దేశన, ఏదైనా ఒక దాన్ని రీచ్ అవ్వడానికి ఏదో ఒక గోల్, ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వడానికి కోసం ఒక తీర్మానం, ఇలా మనం నేర్చుకుంటే సరిపోతుంది. ఆ రకంగా ఈ G20 సదస్సు, ఇండియా ఆసియన్ సదస్సు, ఎపెక్ ఏపీఈసి సదస్సు, అలాగే రీఇన్వెస్ట్ 2020 సదస్సు, గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ సదస్సు, బ్రిక్స్ సదస్సు, ఫిక్కీ సదస్సు, గంగా వాల్గా డైలాగ్ సదస్సు, ఇలా చాలా సదస్సులు జరిగాయి కదా ఏడాది. ఇవన్నీ కూడా నేను మరికొన్ని ఇచ్చాను. మరికొన్ని మీరు అప్డేట్ చేసుకొని ఈ సదస్సులకు సంబంధించినటువంటి సమాచారం మన దగ్గర పెట్టుకోవడం అవసరం. అంటే సదస్సు తాలూకు ఆశయము, సదస్సు తాలూకు మోటో, సదస్సు యొక్క నినాదము, సదస్సు ఎక్కడ జరిగింది, ఏ దేశం దాన్ని లీడ్ తీసుకుంది, అందులో మన భారతదేశం పాత్ర ఏంటి, మనము మన నినాదాన్ని ఏమి ఇచ్చాము, లేదా మన లక్ష్యాన్ని ఏ రకంగా మన లక్ష్యాన్ని నిర్దేశించాము, అక్కడ మన సక్సెస్ రేట్ ఎలా ఉంది అన్నది, ఇలాంటి అంశాలు అన్నది మనం చదవాల్సి ఉంటుంది. తర్వాత కమిటీలు అండి, ఇవి కూడా ఇంపార్టెంట్. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చాలా చేంజెస్ జరుగుతుంటాయి, చాలా తీర్మానాలు జరుగుతుంటాయి, చాలా సూచనలు సలహాలు జరగాల్సి ఉంటుంది, చాలా రిఫార్మ్స్ సంస్కరణలు తీసుకొస్తుంటారు. ఈ నేపథ్యంలో కొన్ని కమిటీలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. బ్యాంకింగ్ విలీనాలకు సంబంధించి, అలాగే రైల్వే ప్రైవేటీకరణకు సంబంధించి, ప్రైవేట్ రైళ్లు అమలుకు సంబంధించి, అలాగే మొండి బకాయిల వసూలు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, మొండి బకాయిల రద్దుకు సంబంధించి, లేదా వాటికి ప్యాకేజెస్, బ్యాంక్స్ని ఉత్తేజం చేయడానికి ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీకి సంబంధించి కానీ, అలాగే పెట్టుబడుల ఉపశమనానికి సంబంధించి కానీ, ఇలా చాలా కమిటీలు అనేవి ఉన్నాయి, ఇటీవల కాలంలో ఉన్నాయి. అలాంటివన్నీ కూడా మనం ఈ కమిటీలు, వాటి యొక్క నివేదిక, ఆ నివేదికలో పేర్కొన్న అంశాలు, కమిటీకి నేతృత్వం వహించినటువంటి వారు, ఇలాంటివన్నీ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి వీడియోగా భావించవచ్చు. ఇలా మనం ఒక పేపర్ మీద మనకి ఏమేమి అవసరమో, ఏమేమి చూడాలనేది తయారు చేసుకుని, తర్వాత దానికి సంబంధించిన నోట్స్ని తయారు చేసుకొని, మనం ఏదైతే రెగ్యులర్ సిలబస్ ఉందో ఆ సిలబస్లోకి ఈ డేటాను కానీ చూపించగలిగినా, లేదా ఇది సపరేట్గా రాసుకొని మనం అప్డేట్ చేసుకొని చదువుకోగలిగితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ముఖ్యం. ఇవే కాకుండా మరికొన్ని అంశాలు కూడా కరెంట్ టాపిక్స్లో ఉన్నాయి. అవి నేను మరొక వీడియోలో మీ ముందుకు తీసుకొస్తాను. వీటిలో చాలా వరకు మనం క్లాసెస్లో చెప్పుకుంటున్నాం. బట్ మరికొన్ని అంశాలు నేను విడిచిపెట్టినవి ఏమన్నా అవన్నీ కూడా మీకు వీడియోలో అందించే ప్రయత్నం నేనైతే చేస్తాను. థ్యాంక్ యూ.